హలో టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో రిఫరెన్సెస్ అంటే పెద్ద ఏమి లేదు. లైక్ ఒక పర్టిక్యులర్ యాక్టర్ ఆర్ క్యారెక్టర్ పాపులర్ అయితే తన రిఫరెన్సెస్‌లో అయితే కొన్ని మూవీస్‌లో వాటిలో వాడుతూ ఉంటారు. ఫర్ ఫ్యానిజం ఆర్ పాపులారిటీ కోసం అలా అని చెప్పుకోవచ్చు. ఇలా చూసుకుంటే రిఫరెన్స్ అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉంది. మూవీసు, వెబ్ సీరీస్, యానిమేసు, కే డ్రామాస్ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ రిఫరెన్స్‌లు అయితే ఎక్కడొకక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అలా మన యానిమే ఇండస్ట్రీలో చూసుకుంటే బాగా ఎక్కువగా కనిపించే రిఫరెన్స్‌లు ఏంటి? 'డ్రాగన్ బాల్ గోకు'ది. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ యానిమే అంత పాపులారిటీ దేనికి లేదనమాట. అండ్ 'డ్రాగన్ బాల్' రిఫరెన్సెస్ అట్‌లీస్ట్ ఇయర్‌లీ ఒక్క యానిమేలోనే కనిపిస్తూనే ఉంటాయి. అంత పాపులరు. అండ్ ఈ ఇయర్ చూసుకుంటే 3, 4 యానిమేస్‌లో వచ్చేసింది ఆ రిఫరెన్స్. అవి కూడా చాలా బావుంటాయి కూడా. సో, ఇలాగ 'డ్రాగన్ బాల్' అయితే రూల్ చేస్తుంటుంది యానిమే రిఫరెన్సెస్‌లో. ఇన్‌ఫాక్ట్ యానిమేసే కాదు బయట ఇండస్ట్రీలో కూడా అమెరికన్ షోస్‌లో, కార్టూన్స్‌లో కూడా ఉంటాయన్నమాట. అంత పాపులరు. ఇక తర్వాత 'జోజో' ఉంటుంది. 'నార్త్ స్టార్' కావచ్చు, ఆర్ 'బిగ్ 3' కావచ్చు, 'డోరేమాన్' కావచ్చు. సో, ఇలా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద అన్నీ కూడా చూసుకుంటే పాపులర్ సీరీసెస్ వరల్డ్ వైడ్‌గా. కానీ ఒక పర్టిక్యులర్ స్లైస్ ఆఫ్ లైఫ్ యానిమే అండ్ ఇది మరీ టూ మచ్ పాపులర్ కాదు. పెద్ద ఫ్యాన్స్ అందరూ కూడా ఎగబడి చూసింది కాదు. సో, ఆ యానిమేకి జపాన్‌లో చూసుకుంటే కొన్ని రిఫరెన్స్‌లు అయితే కనిపించాయన్నమాట. విచ్ ఈస్ క్రేజీ. ఎందుకంటే ఐ థింక్ స్లైస్ ఆఫ్ లైఫ్ యానిమేస్‌లో ఇదే అనుకుంటా అన్ని రిఫరెన్సెస్ తోటి ఉంది. ఐ మీన్ ఇది ఆ స్లైస్ ఆఫ్ లైఫ్ జనర్‌లో చాలా పాపులర్. ఇన్‌ఫాక్ట్ జపాన్‌లో చూసుకుంటే దీన్ని ఎగబడి చూస్తారనమాట. అంత బావుంటుందది. సో, అదే 'అజుమాంగా డైయో'. యెస్. 'అజుమాంగా డైయో'కి సంబంధించిన రిఫరెన్సెస్‌లో అయితే రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో కొన్ని కనిపెట్టాననమాట. కనిపెట్టగానే వీడియో మీకు షేర్ చేయాలనిపించింది. బికాజ్ ఎంతో హ్యాపీ ఫీలింగ్ కలిగించిందనమాట. ఇటువంటి ఒక యానిమేకి రిఫరెన్స్‌లు చూడడం అండ్ దాన్ని వెంటనే షేర్ చేయాలని ఫీలింగ్ కూడా కలిగింది. సో, ఆ రిఫరెన్స్‌లు ఏంటనేది చెప్పబోతున్నాను అండ్ వాటి గురించి డీటెయిల్‌గా ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా ఫన్నీగా ఉంటుంది. సో, మనం ఫస్ట్ రిఫరెన్స్ విషయానికి వెళ్ళిపోతే లోగో. యెస్. సో, 'అజుమాంగా డైయో' లోగో చాలా పాపులర్ అనమాట. అండ్ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఆ లోగో చూసుకుంటే ఇక్కడ 'ఎరోమాంగా సెన్సై' షోలో చూసుకుంటే యూజ్ చేశారనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇది 'ఎరోమాంగా సెన్సై'దనమాట. అండ్ పక్కన పెట్టి చూపిస్తాను చూడండి. అది 'అజుమాంగా డైయో'ది. యెస్. ఈ 2 డిఫరెంటే. బట్ 'ఎరోమాంగా సెన్సై' అయితే దాన్ని ఇక్కడ ఒక రిఫరెన్స్ లాగా అయితే పెట్టారనమాట. ఇక తర్వాత నెక్స్ట్‌ది చూసుకుంటే 'చియో అండ్ ఒసాకా' ఈ 2 క్యారెక్టర్లు ఐ మీన్ వాళ్ళే మెయిన్ బాగా పాపులర్. ఇన్‌ఫాక్ట్ ఆ షోలో కొన్ని ఎపిసోడ్స్‌ని క్యారీ చేశారు. సో, ఈ 2 క్యారెక్టర్లు చూసుకుంటే ఈ షో ఈ యానిమే దీని పేరు 'పని పోని డాష్' అనమాట. సో, దాంట్లో చూసుకుంటే అక్కడ ఎనకాల బోర్డ్ ఉంది చూడండి. ఆ బోర్డు మీద ఇద్దరు పిలకలేసుకొని ఎగురుతున్నారు కదా! సో, వాళ్ళే 'చియో అండ్ ఒసాకా' అనమాట. సో, మనం నెక్స్ట్ రిఫరెన్స్ విషయానికి వెళ్ళిపోతే 'బ్రిగాడోన్' యానిమేలో చూసుకుంటే మీకు ఒక ఎంటైర్ క్యాస్టే లిటరల్లీ మెయిన్ క్యారెక్టర్లు అందరూ అయితే ఒక లైన్‌లో ఉంటారనమాట. ఎక్కడున్నారు కనిపెట్టారా? యెస్. ఇక్కడ చూసారు కదా! సో, వీళ్ళైతే స్టార్టింగ్‌లో పిలకలేసుకొని 'చియో' తర్వాత 'ఒసాకా' సో, అలాగా క్యాస్ట్ అంతా ఉందనమాట. ఇక ఆ తర్వాత ఇంకొక రిఫరెన్సు 'జోషుకురో'. 'జోషుకురో'లో చూసుకుంటే డైరెక్ట్ 'చియో సారే వచ్చేసి దిగేసింది. ఇక్కడ చూడండి. అది లిటరల్లీ 'చియో చారే'. ఐ మీన్ సేమ్ టు సేమ్ షోలో ఉన్నట్టే ఉందనమాట. సో, అది కూడా ఒక రిఫరెన్స్. సో, ఇలాగ ఈ రిఫరెన్స్‌లు అయితే నేను కనిపెట్టాననమాట. మిగతాయి అయితే నాకు దొరకలేదు. బట్ ఇంకొకటి కూడా ఉంది. ఇది పెద్ద రిఫరెన్స్ అని చెప్పకూడదు కానీ బట్ యానిమే నుంచి పక్కకొచ్చేసి ఇది ఒక కార్టూన్ షో అనమాట. కాల్డ్ 'టీన్ టైటాన్స్'. ఈ 'టీన్ టైటాన్స్' టోక్యో మూవీలో చూసుకుంటే ఇక్కడ ఒక లెటర్ ఉంది చూడండి. ఈ లెటర్ సేమ్ టు సేమ్ మీకు 'అజుమాంగా డైయో'లో ఉన్నట్టే ఉంది. సో, అది కూడా ఒక రిఫరెన్సే అనుకోవచ్చు. సో, ఇలాగ మంచి మంచి రిఫరెన్సెస్ తోటి 'అజుమాంగా డైయో' అయితే యానిమే రిఫరెన్స్‌లు చాలా అయితే సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. వెల్ చూసారు కదా! ఈ వీడియో పెద్ద యూజ్‌ఫుల్ అనుకోకండి. బట్ అప్పుడప్పుడు ఫన్ వీడియోసు ఇటువంటివి కూడా తెలుసుకుంటే బావుంటుంది కదా! అని చెప్పి చేశా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.